డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మళ్ళీ కరోనా ఒక కేసులు చూస్తున్నాం. 4,000 దాకా వచ్చాయని అంటున్నారు. ఒమిక్రాన్ ఒక వేరియంట్ కూడా ఇక్కడ వైజాగ్లోనే ఇక్కడ డిటెక్ట్ అయిందని అంటున్నారు. అసలు మళ్ళీ కరోనా అంటే భయపడాల్సిన అవసరం ఉందా? ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇప్పటిదాకా చూస్తున్న కేసెస్ అన్నిట్లో కూడా ఈ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్నే ఇప్పుడు మనం ఎక్కువగా చూడడం జరుగుతుంది. దీంట్లో LP81 అనేది ఎక్కువ శాతం, 75% ఇదే వేరియంట్ ఉన్నట్టు రీసెర్చ్ చెప్తుంది. అయితే మనం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంతకుముందు ఉన్న అన్ని లక్షణాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎట్లా దీన్ని గుర్తుపట్టడం అంటే, ఒకటే బెస్ట్ సిమ్టమ్ అంటే టేస్ట్ పోతుంది, స్మెల్ పోతుంది అంటే మాత్రం ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయించేసుకోండి. 95% అది పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ టైం లాగే ఎవరిది వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం చేసుకోవాలి. అండ్ కొంచెం రెస్ట్ అన్నది ఎక్కువ తీసుకోవాలి. మొత్తం రికవర్ అయ్యేదాకా బయటికి రావద్దు. తొందరపడి బయటకు వచ్చిన వాళ్ళలోనే తర్వాత రికవరీ అన్నది ఎక్కువ అవడము, వీళ్ళలోనే వేరే ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. సో ఫ్లూకి ఉండే అన్ని సిమ్టమ్స్ ఉంటున్నాయి. లాస్ ఆఫ్ టేస్ట్ అండ్ స్మెల్ ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా టెస్ట్ చేయించేసుకోవడం బెటర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.